అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె తెలుగుదేశం పార్టీలో ఇన్ఛార్జ్ పదవి కాకా రేపుతోంది. గత కొంతకాలంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియామకంపై నెలకొన్న అంతర్గత వివాదాలు ఇప్పుడు ఏకంగా తిరుపతి నగరానికి చేరాయి. రెండు వర్గాలతో పాటు పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాన్ని సేకరించారు మంత్రులు. అన్నమయ్య జిల్లా టీడీపీ రాజకీయాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవిపై నెలకొన్న వివాదం మరింత ముదిరింది. దీంతో అధినాయకత్వం రంగంలోకి దిగింది. తిరుపతిలోని హోటల్ గ్రాండ్ బ్రిడ్జిలో తంబళ్లపల్లె నియోజకవర్గ స్థాయి కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ పరిస్థితి, కొత్త ఇన్ఛార్జ్ నియామకంపై స్థానిక నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను తీసుకోవాలని భావించారు పార్టీ పెద్దలు. కానీ సమావేశానికి ముందే ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సమావేశానికి వెళ్లే ముందు మాజీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గాలు వాగ్వాదానికి దిగాయి. జయచంద్రారెడ్డి వర్గాన్ని లోపలికి అనుమతించలేదు శంకర్ యాదవ్ వర్గం. దీంతో అక్కడే ఉన్న అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎవరూ వెనక్కి తగ్గలేదు. గొడవ మరింత ముదిరేలా ఉండడంతో అందరినీ మీటింగ్ హాల్లోకి అనుమతించాల్సి వచ్చింది. ఈ గొడవకు ప్రధాన కారణం ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆరోపణలు రావడంతో జయచంద్రారెడ్డిని ఇన్ఛార్జ్ పదవి నుంచి పార్టీ నాయకత్వం తప్పించింది. అప్పటి నుంచి నియోజకవర్గంలో పార్టీని నడిపించే సరైన నాయకుడు లేడు. అయితే నకిలీ మద్యం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కావాలనే కొందరు ఇరికించారని ఆరోపిస్తున్నారు జయచంద్రారెడ్డి. నియోజకవర్గంలో 60,000 కంటే ఎక్కువ ఓట్ల బలం ఉన్న సామాజిక వర్గం తనదేనని, తిరిగి తనకే పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ఇన్ఛార్జ్ పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. 10 ఏళ్లుగా నియోజకవర్గంలో అడ్రస్ లేని శంకర్ యాదవ్కు ఇన్ఛార్జ్ పదవి ఇవ్వడాన్ని స్థానిక సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు పదవిస్తే తాము సహకరించే ప్రసక్తే లేదని స్థానిక కేడర్ తేల్చి చెబుతోంది. ఇరు వర్గాల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల సిగపట్లు ఎక్కువయ్యాయి. ఇక ఇన్ఛార్జ్ నియామకం కోసం ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, డిజిటల్ హెడ్ దామచర్ల సత్య నేతలతో విడివిడిగా మాట్లాడి అభిప్రాయాలు సేకరించారు. కాగా బల ప్రదర్శన వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, అధిష్టానం నిర్ణయమే అందరికీ శిరోధార్యమని స్పష్టం చేశారు మంత్రులు. మెజార్టీ నాయకుల అభిప్రాయం ఆధారంగానే చంద్రబాబు ఫైనల్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తేల్చి చెప్పారు. మొత్తానికి తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియామకంపై త్వరలోనే అధిష్టానం నిర్ణయం తీసుకునే సూచనలున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నందున ఖచ్చితంగా ఇన్ఛార్జ్ ఉండాలని భావిస్తుండడమే దీనికి కారణం. మరి పంచాయతీకి అధిష్టానం ఎలా ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి.